పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ 10 రోజులు ప్రధానంగా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రధానంగా మొదట ఊహించినటువంటి పరిస్థితులు, విపరీతమైనటువంటి ఖర్చులు, తర్వాత కొద్దిగా అదృష్టం తలుపు తట్టడం, ఆ తర్వాత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి మార్పులు, ఆ తర్వాత లాభాలు యాక్టివేట్ కావటం, ఆ తర్వాత ఖర్చుల విషయంలో నియంత్రణ, ఇట్లాంటివన్నీ కూడా ఈ 10 రోజులలో జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఏ రోజు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి విషయం పూర్తిగా చాలా అన్ని వివరాలతో కూడా తెలియజేస్తాను. ప్రధానంగా కన్యారాశి వారిని కనుక తీసుకుంటే, కన్యారాశి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 7వ తేదీ మధ్యాహ్నం 3:40 వరకు 12వ స్థానంలో సంచరిస్తాడు. జనరల్గా రాశ్యాధిపతి దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు రాశికి 12వ స్థానంలో 7వ తేదీ మధ్యాహ్నం 3:40 వరకు సంచరించడం వలన తీసుకునేటటువంటి నిర్ణయాలలో కానీ, చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కానీ, ఆలోచనలలో కానీ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగపరంగా ఎక్కడో ఏదో ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ కల్పిస్తూ, అభద్రతా భావం అనేది కల్పిస్తూ ఉంటుంది. ఎక్కువ మంది అంటే అనేక మంది యొక్క దృష్టి మొత్తము కూడా మీ మీదనే ఉందా అనేటటువంటి భావన కూడా మీకు కలుగుతుంది. ఎక్కువ మంది మిమ్మల్ని ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ఒక 3వ నేత్రం అనేది మిమ్మల్ని చూస్తూ ఉంటుంది, థర్డ్ ఐ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలానే ఇక్కడ దశమ స్థానంలో ఆ తర్వాత 7వ తేదీ మధ్యాహ్నం 3:40 తర్వాత బుధుడు మీ రాశిలోకి ప్రవేశించిన తర్వాత అప్పటిదాకా ఎదుర్కొన్నటువంటి ఫేస్ చేసిన సమస్యలు తొలగిపోతాయి. కానీ దశమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఉద్యోగపరంగా శక్తిని పెంచుతాడు. పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. కొత్త బాధ్యతలు వస్తూ ఉంటాయి, వేగంగా పూర్తి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అనవసరమైనటువంటి విషయాలలో ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. పని విషయంలో ధైర్యంగా ఉండాలి, మాట విషయంలో నియంత్రణ ఉండాలి. ఈ పాయింట్ ఖచ్చితంగా కన్యా రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. చేసేటటువంటి పని విషయంలో ధైర్యం ఉండాలి, కానీ మాట్లాడేటటువంటి మాటల విషయంలో మాత్రము నియంత్రణ ఉండాలి. లాభస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఇది కన్యారాశి వారికి అత్యంత బలమైనటువంటి భావం, బలమైన ఆదాయము, లాభాలు, నెట్వర్క్, పెద్దవాళ్ళ యొక్క మద్దతులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. గతం అంటే గురుడు ఇక్కడే ఉన్నటువంటి కారణం చేత, 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గతంలో మీరు ఏదైతే ప్రయత్నాలు చేసి వదిలిపెట్టారో అవి కూడా ఇప్పుడు సక్సెస్ వైపుగా అడుగులు పడతాయని చెప్పాలి. మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను చేసినటువంటి పని ఎక్కడా కూడా వృధా కాలేదు అనేటటువంటి భావన కలిగించేటటువంటి కాలంగా ఉండబోతుంది. అలానే మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరించేటటువంటి రవికేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఖర్చులు, విదేశీ సంబంధాలు, దూర ప్రాంతాలు, నిద్ర, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి స్థానం. ఖర్చులు కొద్దిగా పెరుగుతూ ఉంటాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ సంస్థలతో పనిచేసే వారికి కొంచెం కదలిక వస్తూ ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా ఒంటరిగా ఉండాలనేటటువంటి భావన కూడా కలిగే అవకాశం ఉంది. గతంలో ఏదైతే మీ మనసును బాధించిందో ఆ విషయాన్ని మరలా పదే పదే తలుచుకొని బాధపడేటటువంటి విధంగా చేస్తుంది. అట్లాంటివి అంటే బ్యాడ్ మెమరీస్ని మరలా రీకాల్ చేసుకునే ప్రయత్నం చేయకండి. 7వ తేదీ మధ్యాహ్నం వరకు బుధుడు మీ జన్మరాశిలో, తర్వాత మీ రాశిలోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పాను. అంటే 7వ తేదీ తర్వాత చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. 7వ తేదీ వరకు ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నా, కొంచెం ఏదైనా పని ఒత్తిడి పెరిగినా, పని ఎక్కువైనా, అదనపు బాధ్యతలు వచ్చినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా కనుక తీసుకుంటే సప్తమంలో సంచరించే శని ప్రభావం వల్ల కానీ మిగిలినటువంటి విషయాలు కానీ అనుకూలంగానే ఉందని చెప్పాలి.
మరి డే వైజ్గా పరిశీలిస్తే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఖచ్చితంగా 1వ తేదీ నుంచి 3వ తేదీ ఉదయం 7:24 వరకు ఇది పూర్తిగా వీలైతే ముఖ్యమైన పనులు ఏమీ చేయకుండా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఊహించని ఖర్చులు కానీ, ప్రయాణ సమస్యలు కానీ, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. 3వ తేదీ ఉదయం 7:45 నుంచి 24 నుంచి 10వ తేదీ ఉదయం 5వ తేదీ ఉదయం 10:20 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఒక్కసారిగా గత 2 రోజుల నుంచి పడినటువంటి టెన్షన్ అంతా తొలగిపోతుంది. కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్కి వస్తూ ఉంటారు. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని కనుక ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. 5వ తేదీ ఉదయం 10:20 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 12:40 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే చేసేటటువంటి పనిలో వేగం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు వస్తూ ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూల కోసం ప్రయత్నించే వారికి అనుకూలంగా మారుతుంది. కొత్త ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి అని చెప్పాలి వ్యాపారం చేసేటటువంటి వారికి. ఇంకా అయితే ఇక్కడ మీ హైయర్ అఫీషియల్స్ తోటి లేదా మీ కస్టమర్స్ తోటి అనవసరమైనటువంటి బాధలను దిగకండి. మీరు మీ పనితో మాత్రమే సమాధానం చెప్పండి. మంగళవారం రోజున ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ప్రార్థించడం, ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 7వ తేదీ మధ్యాహ్నం 12:40 నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 3:15 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కన్యా రాశి వారికి ఒక అత్యంత కీలకమైనటువంటి దశ. ఎందుకంటే లాభస్థానంలో సంచరించి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆదాయం పెరుగుతుంది, పరిచయాలు పెరుగుతాయి, స్నేహితుల యొక్క కోరికలు నెరవేర్చేటటువంటి కాలంగా ఉంటుంది. గురుడు కూడా 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీకంటూ ఒక ప్రత్యేకత, గుర్తింపు కలిగించే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాలి. ఈ సమయంలో మీకు వచ్చినటువంటి అవకాశాలను తర్వాత చూద్దాలి అనేటటువంటి భావనతో వాయిదా వేయకండి. ఈ సమయంలో మీకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా వినియోగించుకోండి. కానీ డబ్బు విషయంలో పత్రాలు, డాక్యుమెంట్స్ ఏవి పరిశీలన చేయకుండా, పేపర్స్ చెక్ చేసుకోకుండా సంతకాలు చేయకండి. గురువారం రోజున ఖచ్చితంగా గురువును ప్రార్థించండి. ఇక 9వ తేదీ మధ్యాహ్నం 3:15 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు ఇక్కడ చంద్రుడు మీ రాశికి 12వ స్థానంలో ఏ స్థానంలో సంచరిస్తున్న కారణం చేత మరలా ఖర్చులు పెరగటము, విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు, మానసిక విశ్రాంతి లేకపోవటం అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గత విషయాలు తలుచుకోకుండా వాటిని దూరంగా వదిలేయాలని చెప్పాలి. ఖర్చులు తగ్గించుకోండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఖచ్చితంగా శివారాధన చేయండి, మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి, పేదవాళ్లకు అన్నదానం చేయండి, నిద్రకు ముందు ప్రశాంతమైనటువంటి వాతావరణం కల్పించుకోండి. ఈ 10 రోజులలో కనుక తీసుకుంటే కొంత జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు చెప్పినటువంటి 10 రోజులు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కన్యా రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. దాదాపుగా 90% మందికి 90% వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యా రాశి వారి ఫలితాలు. శుభం.